హాయ్ హలో ఎవ్రీవన్. గుడ్ న్యూస్ ఫర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ అండ్ అలాగే 10th క్లాస్ అండ్ అలాగే డిగ్రీ క్యాండిడేట్స్కి మంచి ఈ చిన్న క్వాలిఫికేషన్తో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఇందులో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ పోస్ట్ నేమ్ కానీ, వేకెన్సీస్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, క్వాలిఫికేషన్ కానీ అండ్ అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ లాస్ట్ డేట్. సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మీకు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం నేను మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.comలో అఫీషియల్గా చూసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 14 ఆగస్టు 2025 అనే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే అడ్మిట్ కార్డ్స్ అనేది కూడా 8th సెప్టెంబర్ 2025 కూడా అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఎగ్జామ్ అనేది సిబిటి లేదా అండ్ అలాగే ఈ స్కిల్ టెస్ట్ ఇవి వచ్చేసి డేట్ అనేది ఇవ్వడం లేదు, ఎందుకంటే విల్ బీ అనౌన్స్డ్ లెటర్ తర్వాత ఈ నోటిఫికేషన్స్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పోస్టు విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ గ్రూప్ బి పే లెవెల్ 6th 7th సిపిసి ప్రకారం 35,400 to 1,24,000 పర్ మంత్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అనేది మినిమం బిలో 30 years ఉండాలి. టోటల్గా 5 వేకెన్సీసే రావడం జరిగింది ఈ అసిస్టెంట్కి సంబంధించి. ఇందులో యూఆర్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళకి. అండ్ అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ యూడిసి గ్రూప్ సి 4th లెవెల్ 7th సిపిసి ప్రకారం 25,000 to 5,000 అండ్ అలాగే 81,000 పర్ మంత్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చినట్లయితే 80s నుంచి 27 మిడిల్లో ఉండాలి ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీగా. అండ్ ఒక వేకెన్సీ రావడం జరిగింది, అది కూడా అన్రిజర్వ్ యూఆర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్లయితే క్వాలిఫికేషన్కి డిగ్రీ ఉండాలి. అండ్ అలాగే టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute ఇన్ ఇంగ్లీష్లో ఉండాలి. అండ్ అలాగే 30 words per minute ఇన్ హిందీలో ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్లో లెవెల్ 2 7th సిపిసి ప్రకారం 19,900 నుంచి 63,200 సాలరీ అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 to 27 years బిట్వీన్ అనేది ఏజ్ ఉండాలి. టోటల్గా 10 పోస్టులు రావడం జరిగింది. అందులో యూఆర్ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 12th క్లాస్ కంపల్సరీగా పాస్ ఉండాలి, లేదా ఈక్వలెంట్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది రికగ్నైజ్డ్ బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి. అండ్ కంప్యూటర్ స్కిల్ వచ్చేసి టైపింగ్లో స్పీడ్ అనేది 35 words per minute అనేది ఇంగ్లీష్లో ఉండాలి, 30 words per minute అనేది హిందీలో ఉండాలి కంపల్సరీగా అనేది మనకు నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ విషయంలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవి వచ్చేసి పోస్టు, వేకెన్సీస్ అండ్ అలాగే ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలాగే శాలరీ. హౌ టు అప్లై అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ మోడ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి join.icmr.in అనేది అఫీషియల్ వెబ్సైట్. నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ అలాగే మన vkjobsdaily.com అనే వెబ్సైట్ కూడా ఇస్తాను. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా అక్కడ విజిబుల్గా ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు ప్రతి ఒక్క విషయం. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి, ఓబీసీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2,000 అండ్ అలాగే ఎస్సీ ఉమెన్కి 1,600 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి పూర్తిగా నాన్ రిఫండబుల్ అన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్కి టైర్ 1 అండ్ అలాగే టైర్ 2 ప్రకారం సెలక్షన్ ఉంటుంది. అందులో టైర్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సిబిటి. అండ్ టైర్ 2లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 100 మార్కుల పేపర్ ఉంటుంది. ఈ 100 మార్కులకు గాను సెక్షన్ ఏలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెక్షన్ బిలో జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, సెక్షన్ సిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సెక్షన్
డీలో కంప్యూటర్ ఆప్టిట్యూడ్, సెక్షన్ ఈలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఇవి వచ్చేసి టాపిక్స్ అనమాట. టోటల్గా 20 మార్క్స్కు ఇవ్వడం జరిగింది, 100కి టోటల్గా. ఓకే, నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ ఓబీసీ వాళ్ళకి 50% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. నెక్స్ట్ టైర్ 2లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో టోటల్గా 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది 60 మినిట్స్కి. ఇందులో టైపింగ్ ఆఫ్ ప్యాసేజ్ అండ్ అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ఎక్సెల్ షీట్ అండ్ అలాగే ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ అనేది ఉండడం జరుగుతుంది టైర్ 2లో. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ అలాగే యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్. వీటికి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది, టైర్ 1, టైర్ 2. అందులో టైర్ 1లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ సిబిడి టెస్ట్ లేదా మ్యాక్ టెస్ట్ ఉంటుంది. టైర్ 2లో కంప్యూటర్ టెస్ట్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఇందులో టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అండ్ అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. టోటల్గా 100 మార్క్స్కి క్వశ్చన్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడికి యూడీసీ అండ్ ఎల్డీసీ పోస్ట్కి. అండ్ ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 40 అండ్ అలాగే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 50% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2లో కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి, 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో ఉండాలి. కంపల్సరీగా క్వాలిఫై కావాలి. ఈ టైర్ 1, టైర్ 2 క్వాలిఫై అయిన వాళ్ళకే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసి పూర్తిగా పోస్టు, వేకెన్సీస్ అండ్ అలాగే ఎగ్జాము, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ICMR NIRTకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR అండ్ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్కులోసిస్. ఓకే, మీకు ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కంపల్సరీగా మన వీకే జాబ్స్ డైలీ అనేది సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మంచిగా ప్రతి ఒక్క జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com లో కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.